లోపల నుండి ఒకసారి వచ్చిండ్రు. అయితే ఈ వివాదం మీద అసలు ఏం జరిగింది తెలుసుకుందాం. ఏం జరిగింది అసలు? అయితే కౌంటింగ్ ఉమ్, వార్డు మెంబర్ అయిపోయింది. ఉమ్, సర్పంచ్ ఉమ్. స్టార్ట్ అమ్మ చేసాం. ఇట్లా సర్పంచ్ స్టార్ట్ చేసి ఇలా సర్పంచ్ కౌంటింగ్ అభ్యర్థి ఎవరు? ఉమ్, జ్యోతమ్మ. పర్లేదు. చెప్పు. అయితే ఉమ్, ఆ, కౌంటింగ్ స్టార్ట్ చేసి లెక్కింపు మొదలైనవి. ఉమ్, మొదలైన తర్వాత ఉమ్, అవి మాకు 359 అని ఉమ్, మాకు చెప్పిండ్రు, ఉమ్, 361 అని వాళ్ళకు చెప్పింది. ఉమ్, అయితే ఈ రెండింటి మధ్యన రెండు ఓట్లు ఉన్నాయి కదా. ఉమ్, రెండు ఓట్లు ఉన్న వాళ్ళకి ఈ రెండు ఓట్లేనా ఉమ్, మరి లెక్కింపు చెప్పింది, ఉమ్. మళ్ళీ రీకౌంటింగ్. రీకౌంటింగ్ ఉమ్, అని అడిగితే ఉమ్, ఆ సెకండ్ రౌండ్ను ఉమ్, ఫస్ట్ రౌండ్ అయింది, సెకండ్ రౌండ్ను మళ్ళీ చేయించింది. ఉమ్, చేయించిన వల్ల అందులో డౌట్ ఏది రాలే. ఉమ్, అయితే ఫస్ట్ రౌండ్లో ఉమ్, మీ ఇక వాళ్ళు వెళ్దామంటే మళ్ళీ చేయిస్తే దాంట్ నుంచి ఒక రింగ్ వెళ్ళింది. ఉమ్, రింగ్ వెళ్ళింది ఉమ్, రింగ్ వెళ్ళిన వల్లే దాంట్లో నుంచే ఒక తంబు వేసింది వెళ్ళింది ఉమ్. మళ్ళీ. మళ్ళీ. ఉమ్, ఇక అది అది రెండు మైనస్ అయినాయి. ఉమ్, అది 359, 361. ఉమ్, ఓకే, ఉమ్, ఇవి అయిపోయింది. ఈ మన నోటకున్నవి ఉమ్, అయిపోయినాయి. ఉమ్, తర్వాత మళ్ళా సెకండ్ రౌండ్లో 377 అని చెప్పింది. ఉమ్, 377 అని చెప్పింది, 360 అని చెప్పింది మాకు. ఉమ్, అదే అయిపోయింది. ఉమ్, అదే అయిపోయిన తర్వాత ఇక మేము అడిగినాం ఎంపీడీఓ గారిని, ఉమ్, సార్ ఇదేంటి సార్, ముందుగానేమో ఈ రెండోటితో పోయింది, ఉమ్, మళ్ళా తర్వాతనేమో 17 అని చెప్తాను, ఉమ్, మరి ఇది ఎలా జరిగింది ఇది ఉమ్, సార్, మరి ఒకసారి నాకు లెక్క చెప్పండి. అన్ని పేపర్ పెన్ను తీసి రాత్తా అంటే ఉమ్, రాసుడు ఉండదు నువ్వు అని బయటికి దొబ్బిండు. ఉమ్. నాకు లెక్క సార్, దొబ్బినా నిన్ను కొట్టిండా ఇప్పుడు? ఇక దొబ్బిండు సార్, దొబ్బిండు ఇక నిజం చెప్పు, అబద్ధం ఆడకుండా. ఇక అంటే నేను ఎందుకు అంటున్నా అంటే మీ వాళ్ళు ఏమంటున్నారు, నిన్ను కొట్టిండ్రు అని అంటున్నారు. అది లేదు సార్. ఇక అది రాయంగా నేను లెక్క నాకు కావాలిగా. అయితే ఈ లెక్క చేయంగా ఎక్కువ 17 ఓట్లు ఎట్లా వస్తుందని నోటకు పోయింది, అవి పోయింది, ఉమ్, మళ్ళీ పెరుగుతుంది. ఉమ్. ఏది అది లెక్క లెక్క పెరుగుతుంది? పెరుగుతుంది. కౌంటింగ్ అది లెక్క. ఎట్లా సార్, మరి ఇది లెక్క పెరుగుతుంది, మరి నోటగా అవి ఉన్నాయి కదా అని నేను అడిగాను. ఉమ్. అది అయిపోయింది. ఇక ఇక అక్కడ అనగానే అక్కడ స్టార్ట్ ఏమంటున్నారు అయింది. మరి ప్రొసీడింగ్ నువ్వు ఆఫీసర్? ఇక అంటాను కదా, నువ్వు ఎక్కడన్నా చెప్పుకో, ఉమ్, మన కోర్టులో పెట్టుకో, ఎక్కడన్నా పెట్టుకో అని చెప్తా. సరే అది కాదు, ఫస్ట్ ఇక్కడ ట్రాలీ అయితే లేదు సార్, ఉమ్, మరి మీ 377 అని ఎట్లా చెప్తారు ఉమ్. అని నిజంగానే నేను అడిగాను. ట్రాలీ అవుతలేదు మరి? అప్పటికి ట్రాలీ కాలే, ఇప్పుడు 377 అని చెప్పిండు కదా. ఉమ్, ఇక వాళ్ళు చెప్పింది ఇక లోపల వాళ్ళు ఇక ఏదైనా అంటే సృష్టించుకుంటారు. ఇప్పుడు మీరు అక్కడికి పోయినప్పుడు మీ ఏజెంట్లు ఉంటారు, మీరు ఉంటారు, అభ్యర్థి ఉంటుంది, ఇదంతా ఉంటుంది కాదే అన్న. అంటే ఇదంతా చూడలేదా మీరు? మేమే ఉన్నాం. మా అభ్యర్థిగా బయటికి కళ్ళు తిరిగి పడిపోయింది. ఉమ్, అయితే నేను అక్కడ నుండి ఇక రెండు ఓట్లే కదా, మళ్ళీ రీకౌంటింగ్ పెట్టిద్దామని ఉమ్, నేను దాన్ని ప్రయత్నించిన. ఉమ్. ఇప్పుడు ఏంది మీ డిమాండ్ ఏంది మరి? మా ఏమైంది ఇప్పుడు? డిమాండ్ మళ్ళీ ఏం లేదు, మళ్ళీ రీకౌంటింగ్ అయింది. రీకౌంటింగ్ చేసిండ్రు. ఉమ్. రీకౌంటింగ్లా రీకౌంటింగ్లో ఏం జరిగింది? రీకౌంటింగ్లా ఉమ్, ఇప్పుడు 360, ఉమ్, అయితే ఇప్పుడు 355 ఉమ్, అలా వేయినవి మాత్రం. ఉమ్, ఇక వాళ్ళు అంత ముందే డోర్ వేసిండ్రు. ఉమ్. ఎవరు మమ్మల్ని వేసిండ్రు? మేము బయటికి తోలిండ్రు కదా, ఉమ్, డోర్ వేసుకున్నారు. ఉమ్. ఇక ఇది జరిగింది. అంటే ఏంది మీ అనుమానం ఏంది దీని మీద? ఇక అనుమానం అంటే ఇక మాకు ఇక ఇదే అనుకుంటాను. ఇక పోనీ ఇక ఇంతటితో అయిపోయిందని అనుకుంటాను. ఉమ్, ఉమ్. మీరు భావోద్వేగానికి గురవుతుండ్రు అంటే నేను అంతే. ఏమంటున్నా అంటే ఈ అంశంలో ఇంకేదన్నా మీకు అనుమానం ఉందా? ఇప్పుడు మీ ముందు మళ్ళీ లోపలికి ఇక అనుమానం ఉన్నా ఇంతమంది మేము ఏం పోలీసుల చేయలేం. ఇంతమంది పోలీసుల మధ్య లేలే, మీరు వాళ్ళు లోపలికి ఏం చేయలే, తీసుకుపోయిండ్రు, ఎంపీడీఓ గారు మీరు ఇది. కూర్చుండబెట్టి దీనికి మళ్ళీ మీ దీనికి ముందే కారణం సార్, చూపెట్టిండ్రు. దీనికి మీరు మీ గుర్తుకు వాళ్ళ గుర్తుకు చూపెట్టుంటారు. దీనికి కారణం ఎంపీడీఓ గారు. ఉమ్. అంటారు దీనికి అంతే దీనికి కారణం మొత్తానికి ఎంపీడీఓ గారు. ఇది ఇప్పుడు ఎన్నోట్లతోటి వాళ్ళకు ఆ ఆధిక్యంలో ఉన్నారు? ఇప్పుడు రెండు ఓట్లతో మీకంటే ఎక్కువ. రెండు ఓట్లతో రెండు ఓట్లతో. చూడండి సార్, ఇప్పుడు ఒక రింగ్ అన్నది ఈ కత్తెర నుంచి ఆ కట్టల నుంచే వెళ్ళి రింగ్లో పడ్డది. పడ్డప్పుడు అక్కడ ఒకటే ఓటు అవుతుంది కదా. ఆ ఒక్క ఓటు అయినప్పుడు అక్కడ తంబ అనేది మీ గుర్తేంది, వాళ్ళ గుర్తేంది? రింగ్ మన ఉంగరం. మీది ఉంగరం, వాళ్ళది కత్తెర. ఇప్పుడు రెండు ఓట్ల ఆధిక్యం వాళ్ళ. రెండు ఓట్ల. ఏం పేరు ఆయన పేరు? తాడి శ్రీనివాస్. మీ పేరు? పబ్బ జ్యోతి. జ్యోతి శ్రీనివాస్ ఇద్దరి మధ్యలో పోటీ జరిగింది. ఇప్పుడు రెండు ఓట్ల
వ్యత్యాసం వచ్చింది మళ్ళీ లెక్కింపులో. మళ్ళీ లెక్కింపులో. ఇప్పుడు ఏమంటున్నాడు సార్, ఏమంటున్నాడు ఇక్కడ ఏసీపీ సార్ ఉన్నాడు, మీకు మీకు దగ్గర కూర్చుండబెట్టి చూపెట్టినట్టున్నాడు, ఏమైనా చెప్పిండా? చెప్పిండి ఇది సమస్యను పెద్దగా చేసుకోవద్దు అని చెప్పింది. మాకు కూడా ఇక ఈ చేసుకుంటే మాత్రం మరి దీంతో సాధించేది లేదుగా. రైట్. అది ఇది పరిస్థితి. అయితే మాకు కొంత అనుమానం ఉండే ఆ అంశంలో, అందుకనే చేయవలసి వచ్చిందని చెబుతున్న పరిస్థితి. కొంత భావోద్వేగానికి కూడా గురవుతున్నారు. అంటే ముందు అధికారులు చెబుతున్న సమాచారం సరిగ్గా లేకపోవడమా, లేదంటే ఇతర కారణమా, ఇదంతటికీ కొంత ఇబ్బంది జరిగింది. అనంతరం పోలీసుల సమక్షంలో మళ్ళీ భారీ బందోబస్తు ఆధ్వర్యంలో లెక్కింపు జరిగింది. అయితే మనతో పాటు ఈ స్థానిక సిఐ గారు ఉన్నారు. ఈ ఘటనపై తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఏం జరిగింది తెలుసుకుందాం. ఏంటి సార్ అసలు ఏం జరిగింది? ఇక్కడ వీళ్ళకు ఓట్లు కరెక్ట్ క్లారిటీగా చెప్పలేకపోయారు. వాళ్ళు చెప్పలేకపోవడం వల్ల వీళ్ళకు ఈక్వల్గా వచ్చినాయి అనేసి కంప్లైంట్స్ చేసుకున్నారు. దానికి రీకౌంటింగ్ పెడితే వీళ్ళకి 2 ఓట్స్ తక్కువ వచ్చినాయి, వాళ్ళకి 2 ఓట్స్ ఎక్కువ వచ్చినాయి. దాంతో ప్రశాంతంగా అయిపోయింది. అంటే వాళ్ళు అట్లా వచ్చినప్పుడు కొంచెం ఉద్రిక్తంగా వీళ్ళు కేకలేయడం చేయడం వల్ల మేము ఎక్కువ ఫోర్స్ను దింపుకోవడం జరిగింది. ప్రస్తుతానికి ఇది పరిస్థితి. మనం ఒకసారి డీసీపీ గారితో కూడా లోపల మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు బావురావుపేట పిఎస్ దగ్గర ఉన్నాం, పోలింగ్ సెంటర్ వద్ద ఉన్నాం. లోపల సిబ్బంది ఉన్నారు. ఎవరైతే గెలుపొందిన శ్రీనివాస్ ఉన్నారో తనకు ఇంతకుముందే ఆర్ఓ గారి చేతుల మీదుగా పత్రం ఇవ్వడంతో పాటు ఇప్పుడు గెలుపు ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. సర్పంచ్ ప్రక్రియ అనంతరం ఉప సర్పంచ్ ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ వెంటనే ఆర్ఓ గారి సమక్షంలో కొనసాగుతుంది. మెజార్టీ వార్డు మెంబర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ ఉంటుంది. అయితే ప్రస్తుతానికి ఈ సమస్య ఇరుపక్షాలను కూర్చుండబెట్టి మేము మాట్లాడామని చెబుతున్న పరిస్థితి. అయితే బావురావుపేటలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది, మాకు అన్యాయం జరిగిందని ఆ కుటుంబ సభ్యులు, తర్వాత జ్యోతికి సంబంధించిన సభ్యులు చెబుతున్న పరిస్థితి. ఇదంతా కూడా కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ రెబల్ మధ్యనే ఇక్కడ ఈ వివాదం చోటు చేసుకున్న పరిస్థితి కనబడింది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.